అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ ఏమో అదే మనం అనుకున్నాం కదా. మనిషి తన అక్కడ అగ్గిపెట్టి తీయండి పడిపోతుంది. మనిషి తన అదృష్ట దురదృష్టాలకు తానే కారకుడు. అంటే సామాన్యంగా మనకి జరుగుతున్నది ఏదైనా, మనకి కష్టాలు వచ్చాయనుకోండి, లేకపోతే ఏదైనా అదృష్టం వచ్చిందనుకోండి, అది మనం ఎప్పుడో మనం చేసిన కర్మే కారణం. అంటే యోగ వాసిష్టంలో కూడా విధి లేదు, దైవం యొక్క అందరూ దైవ కృపండి అనేస్తాం మాట వరుసకి. ఏ అలాంటివి ఏమీ లేవు. పురుష ప్రయత్నం అంటే మానవుడు చేసిన ప్రయత్నం కారణంగానే తనకి అన్ని జరుగుతున్నాయి. అంతేగాని విధిలో ఉంది. విధి ఎక్కడి నుంచి వచ్చింది? మీకో విధి, ఇంకోరికో విధి, పక్షపాతంతో భగవంతుడు రాసి పెడతాడా? ఎందుకంటే భగవంతుడికి ఏ రకమైన పక్షపాతం లేదు. అందరికీ ఆయన నిష్పక్షపాతంగానే చూస్తాడు. అయితే తన అదృష్ట దురదృష్టాలకి తనే కారకుడు. ఇప్పుడు చేసింది అవ్వచ్చు, ఇంతకు ముందు జన్మల్లో చేసింది అవ్వచ్చు, ఆ కర్మే కారణం. ఇప్పుడు మనకి తెలియదు. ఇంతకు ముందు ఏం చేసామో మనకు తెలియదు. ఇప్పుడు కొంతమంది చాలా తెలివిగా, లేదా మంచి విద్వాంసులుగా, లేకపోతే కొంతమంది మంచి సంగీత చిన్నప్పటి నుంచే చూడండి కచేరీలు ఇచ్చేస్తున్నారు. ఆ కొంతమందికి ఎంత పెద్ద వయస్సైనా సంగీత జ్ఞానం రాదు. అలాగా ఇప్పుడు అభిజ్ఞ అన్న అబ్బాయి చూడండి 14 ఏడికే జ్యోతిష్యంలో రీసెర్చ్ స్కాలర్స్‌కి తను గురువైపోయాడు. అంటే ఆ అబ్బాయి అది సంపాదించాడు. అంటే ఏంటి? అలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో చేసిందే. భగవంతుడికి ఏం పక్షపాతం లేదు. ఈ అబ్బాయికి ఎక్కువ ఇచ్చేద్దాం, నీకు తక్కువ ఇద్దాం అని ఏం లేదు. మన కర్మే కారణం. మనం చేసిన కర్మ వల్లే మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాసనలు, బుద్ధులు కూడా పుడుతున్నాయి. ఇప్పుడు అన్నీ బాగున్నా సరే దురాశ వస్తుంది. బోలెడంత డబ్బున్న వాళ్ళు హాయిగా జీవించొచ్చని మనం అనుకుంటాం. వాళ్ళకనిపిస్తుంది వాళ్ళంత పెద్ద భవనాలు నాకు లేవు. వాళ్ళకి 14,00,00,000 ఉన్నాయి. నాకు 24,00,00,000 ఉండాలని అసంతృప్తి అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు భిక్షాధికారులే. ఎందుకంటే వాళ్ళు అసంతృప్తితో ఎప్పుడు కావాలో అన్న తపన ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ సంతృప్తి లేదు. అంటే ఆ తృప్తి అనేది ఉన్నప్పుడే వ్యక్తికి ఏంటంటే సర్వసంపదలు ఉంటాయి. అందువల్ల ఇది అంతటికీ కారణం ఏంటి? ఇప్పుడు మనం రూ. 10 నోటే ఇచ్చామనుకోండి. ఆ వ్యక్తి ఇది అవసరానికి ఉపయోగపడాలన్న ఒక తపనతో ఇస్తే సేమ్ కర్మ మనకొస్తుంది. మనకి ఏదో ధనవంతుల్ని కదా అని రూ. 10 నోటు పారేసామనుకోండి. మనకి అలాగే అవుతుంది. ధనం ఉంటుంది గానీ మనకి తృప్తి రాకుండా ఉంటుంది. అంటే కర్మదేవతలు అతి సూక్ష్మంగా కర్మ ఫలితాలిస్తారు. గొప్ప కోసం దాన ధర్మాలు చేస్తే మనకి ధనం ఉంటుంది గానీ సుఖం ఉండదు. మనకి అంటే దానం చేసాం గనుక ధనం వస్తుంది. కానీ సుఖం ఉండదు. అదే విధంగా తను చేసినటువంటి కర్మే తనకి ఫలితంగా వస్తుంది. ఎవ్వరిది రాదు. ఇప్పుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడే ఆయనకి విష్ణు భక్తి వచ్చేసింది, వైరాగ్యం వచ్చేసిందంటే ఆయన ఎన్ని జన్మల నుంచో అలాంటి స్థితికి వచ్చేసాడు. చిన్నవాడైనా మన దృష్టికి వయస్సులో చిన్నవాడే. కానీ శరీరం చిన్నదైతేనేంటి, ఆయన ఎన్ని జన్మల నుంచో మనకంటే పెద్దవాడు. అంటే ఇక్కడ పెద్దవాళ్ళ కంటే పెద్దవాడు. కనుకే ఆయనకి అంత పరిపక్వ నిశ్చల భక్తి వచ్చేసింది. మనం భక్తి చేస్తే ఉన్నాడో లేడో, కోరిక నెరవేరదనుకోండి ఆయన ఉన్నాడో లేడో, కోరిక నెరవేరిపోయింది అనుకోండి ఉన్నాడు. అందుకే నా కోరిక నెరవేరిపోయింది. నేను వెళ్ళలేనుగా తిరుపతి, నీకు ఇంత డబ్బులు ఇస్తానని మొక్కుకున్నాను, ఇచ్చేసాను, అయిపోయింది. అంటే ఆయన ఉన్నాడు అక్కడ. నా కోరిక నెరవేరితే భగవంతుడు ఉన్నాడు. కోరిక నెరవేరలేదు అనుకోండి ఉన్నాడో లేడో. ఈ పార్టీ మార్చేద్దాం. ఇప్పుడు ఇంతసేపు తెలుగుదేశం పార్టీ కదా, ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఈ వెంకటరమణమూర్తి పార్టీని మానేసి ఆ ఏంటంటే ఆ ఊరు వాడపల్లి వెంకటరమణమూర్తికి ఓటేసేద్దాం. ఎందుకంటే ఈ వెంకటరమణమూర్తి శక్తి కోల్పోయాడండి. ఎందుకంటే నాకు కోరిక తీరలేదు కదా. ఎవడికో వాడపల్లిలో కోరిక తీరింది, ఇంకా గొర్రెల మందే అక్కడ. అసలు శుష్క వేదాంత తమో భాస్కరం అనే పుస్తకంలో మలయాళ స్వామి భగవంతుణ్ణి డివైడ్ చేస్తేనే రౌరవాది నరకాలు వస్తాయన్నాడు. విష్ణుమూర్తి ఏమనుకుంటాడో అని శివుడికి, శివుడు ఏమనుకుంటాడో అని విష్ణుమూర్తిని భావిస్తే, అలా భగవంతుణ్ణి డివైడ్ చేసిన వాడికే రౌరవాది నరకాలు వస్తే, మరి భగవంతుడిలో తిరుపతి వెంకటరమణమూర్తి అని
చిన్న తిరుపతి వెంకటరమణమూర్తి అని, వాడపల్లి వెంకటరమణమూర్తి అని డివైడ్ చేసిన వాడికి రౌరవాది టు ది పవర్ ఆఫ్ 4 నరకాలు వస్తాయి. అంతే కదా. ఒక భగవంతుడి ఒకే ఆకారాన్ని డివైడ్ చేస్తున్నారు స్థలాన్ని బట్టి. ఒక గొర్రె వెళితే అందరి గొర్రెలు అలాగే వెళ్ళిపోతారు. క్రిస్టియన్స్ వాళ్ళని గొర్రెలు అనుకుంటారు, మనం గొర్రెలనే. వాళ్ళకిట బైబుల్లో గొర్రెలను వ్యవహరిస్తారు, అందరం గొర్రెలే. ఇప్పుడు చూడండి, వేల మంది ఆ వాడపల్లిలో ఉంటారు. ఎందుకని? ఎవడికో ఒక గొర్రెకి కోరిక నెరవేరింది, మిగతా గొర్రెలందరూ అక్కడికి రెడీ. ఈ కోరిక ఎంతవరకు రైటు? అది అనంతమైన ఇంటలెక్ట్తో ఏది రైటో అది మనకి జరుగుతుంది అనే బుద్ధి మనకి లేదు. అందువల్ల దైవాన్ని విడదీసిన వాడికే రౌరవాది నరకాలు వస్తాయని ఎవరు చెప్పారు? సామాన్యులు కాదు. మలయాళ స్వామి గారు పుష్కవేదాంత తమోభాస్వరం పొద్దున్న ఎవరెవరు వింటున్నారో క్లాస్కి వచ్చి వాళ్ళందరూ వింటున్నారు కదా అండి. రౌరవాది నరకాలు వస్తాయని చెప్పారు. ఒకే భగవంతుడిని విడదీస్తున్నారు ఒకే ప్లేసుని బట్టి. అంటే ప్లేస్కి వెళ్ళి ఆ భగవంతుడి విగ్రహం లేకుండా ప్లేస్కి వెళ్ళి చేసి వచ్చుగా. మీకు తెలుసా, ఒక సూఫీ సైంటు ఆ రాజుగారి ఫ్రెండ్ కదా అని చెప్పి ఆయన ఏదో విందుకు పిలిస్తే వెళ్ళాడు. వెళ్తే మామూలు బట్టలతో అతన్ని రానివ్వలేదు. అప్పుడు ఆయన అందరూ చెప్పారట, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే రాజుగారు సేవకులు రానివ్వరు, అద్దెకి తీసుకో, మంచి బట్టలు వేసుకో అని. ఆయన అలాగే అద్దెకి తీసుకుని వెళ్తే వాళ్ళు రానిచ్చారు. అప్పుడు విందు దగ్గర కూర్చుకుని బట్టలను తినమంటున్నాడు ఆయన. విందు బట్టలకు పెడుతూ ఉంటే రాజుగారు చూసి, ఏం అలా పెడుతున్నావు అని. ఈ బట్టల్ని చూసే నన్ను రానిచ్చారండి, బట్టలు ఇవి లేనప్పుడు, మామూలు బట్టలు ఉన్నప్పుడు ఎవరు రానివ్వలేదు నన్ను. అంటే బట్టలకే కదా వాళ్ళు గౌరవం ఇచ్చారు విందు, అందుకనే వాటికి పెడుతున్నాను అన్న. రాజుగారికి సిగ్గేసింది ఒక క్షణం, ఎందుకంటే తన సేవకులు అలా ప్రవర్తించినది. అలాగా మనం కూడా స్థలాన్ని బట్టే మనం ఇస్తే ఆ స్థలానికి పూజించవచ్చు కదా. వెంకటరమణమూర్తి అక్కడ ఇక్కడ ఒకడే కదా. ఎంత మూర్ఖంగా ఉన్నాము అన్నది మనం చెప్తున్నామండి. ఆ విధంగా దైవం అన్నది అఖండము, అనంతము, అవిచ్ఛిన్నము. అవిచ్ఛిన్నం అంటే మొక్కలు కానిది. ఇవాళ కూడా అదే. ఎవరు వచ్చారండి క్లాస్కి ఇవాళ? ఈశ్వర్ వచ్చాడు. ఇంకెవరు వచ్చారు ఇక్కడ వాళ్ళలో? అంటే ముక్కలుగా చూస్తే ఎంత పాపం అని చెప్పారు. అంటే అవిచ్ఛిన్నం భగవంతుడు తత్వం ముక్కలుగా అవ్వలేదు. అలాంటి భగవంతుడిని మనం ముక్కలుగా చూడడం కూడా ఒక సిన్ అని శివుడు యోగ వాసిష్టంలో చెప్పాడు. అంటే అనంతమైనటువంటి ఆ తత్వాన్ని ముక్కలు చేసి చూడడం అన్నదానికి మనకి ఆ విధంగా చూస్తూ శరీరమే తానని భ్రమిస్తూ జీవిస్తున్నాం. ఎవరు భ్రమించమన్నారండి? శరీరం పనిముట్టు నా శరీరం అంటున్నప్పుడు నేను నా శరీరాన్ని అనుకోమని ఎవరు చెప్పారు? చెప్పండి. ఏ శాస్త్రమైనా చెప్పిందా? ఏ పుస్తకమైనా చెప్పిందా? ఏ గురువైనా చెప్పాడా? కానీ నేను మా శరీరాన్ని అని అహంకారం పెంచుకుంటున్నాం. అంతే కదండి. శరీరం తాను కాను అని తెలిసి శరీరం తాను. సెక్రటరీ గారు వచ్చారా? నాయుడు గారా? ఏమండి మీరు సెక్రటరీ అని మర్చిపోయారా? సెక్రటరీని ఇప్పుడే అనుకుంటున్నాను ఇంకా మార్చేయాలి పని. 3-4 వార్నింగ్లు ఇచ్చినా సెక్రటరీ పని చేయకపోతే ఏం చేయను, ఈ ఏడాది సాగుతుంది అనుకుంటున్నా. సాగట్లే. ఓకే. అయితే మనకి ఏం చేయాలి అంటే అనంతము అవిచ్ఛిన్నమైన భగవంతుణ్ణి విచ్ఛిన్నం చేయడం చాలా పాపం. ఒక రూపానికి పరిమితం చేసి మనం పూజిస్తున్నాం. ఇదంతా కూడా దేహం నేను అన్న భావాన్ని ఎవరిచ్చారండి? అదే అజ్ఞానంలోంచి మనకొచ్చిన భావమే. దాన్ని బలపరుచుకుంటాం. అది బలపరుచుకోవడం వల్ల కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలనే 6 శత్రువులు మన మీద దండెత్తుతాయి. అంతేనా? అదే గాని మనకి లేదనుకోండి, ఈ క్రోధం ఎక్కడి నుంచి వస్తుందండి? మోహం ఎందుకు వస్తుంది? ప్రాపంచిక విషయ వస్తువులు లంపటం పెట్టుకోమని ఎవరు చెప్పారండి? అజ్ఞానంతో పెట్టుకుంటున్నాం. అవన్నీ సంపాదించు, నీ ఇంటికి ఒక ఇల్లు ఉండాలి, నీకు వాషింగ్ మెషిన్ ఉండాలి, ఒక ఇల్లు ఏంటి 4 ఇల్లు ఉండాలి. ఎందుకంటే రేపు మనవడు, మనం ముని మనవడికి మన బిడ్డడు పుడితే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అవుతారు. అందుకని నువ్వే సంపాదించి పెట్టి అని వీళ్ళు అనుకుని వాళ్ళకు కూడా సంపాదిస్తారు. చూడండి, మీకు అర్థమైందా? వీడు ఒక్కడే సమర్థుడు. ముని మనవడి వరకు సంపాదించి వీడు అసలు సంగతికి వదిలేసుకుంటున్నాడు. ఎంత సంపాదించినా దేనికండి? వాడు వ్యసనపరుడు అవుతాడు. కష్టపడి
అదంతా చిన్న వయసు నుంచే అలవాటు చేయకపోతే ఆ పిల్లలు వ్యసనపరులు అవుతారు కదండి. ధనము అవే ఇస్తేను. అందువలన ఈ దేహం నేను అనుకోవడం వల్లే అరిషడ్ వర్గము అటాక్ చేస్తున్నాయి. లేకపోతే దేహం నేను అనుకోని వాడికి కామం లేదు, క్రోధం లేదు, మోహం లేదు, మదం లేదు, లోభం లేదు, మాత్సర్యం లేదు. అందుకని ఇలాంటి అజ్ఞానమే బలపరుచుకుంటూ ఇంకా గట్టిగా అడిగితే అందరూ అలాగే అనుకుంటున్నారండి అంటారు. ఇక్కడ అలాంటి మాటలు పనికిరావండి. వేదాంతానికి, ఆధ్యాత్మికతకి, ప్రాపంచికంగా పొలిటికల్ మాటలు పనికిరావు. ఇది డెమోక్రటిక్ ఇదేం పనికిరాదు ఇక్కడ. ఎందుకంటే 1,00,00,000 మంది ఒక తప్పు చేసినా వాళ్ళు చేస్తున్నారని నేను చేస్తే నా పనిష్మెంట్ నాకు తప్పదు. 1,00,00,000 మందితో పాటు. ఎవరి పనిష్మెంట్ వాళ్ళకే. అక్కడ జస్టిఫై చేసుకోవడం ఏదో సామాన్య మానవులు నోరు మూసేయడానికి కానీ కర్మదేవతలు అలా ఏమి ఉండదండి. ఆ రూల్స్ అలా ఉండవు. అందరూ అలాగే ఉన్నారు. అందరూ అలాగే ఉంటే అన్ని గొర్రెలు వెళ్ళాయి. ఈ గొర్రె కూడా వెళ్ళిందంటే ఎలాగండి? మీకు ఒక వివేకము, బుద్ధి, వైరాగ్యం ఇవన్నీ మీకు ఇచ్చాడు భగవంతుడు. మీ బుద్ధి ఎందుకు ఇచ్చాడు? ఇంటెలిజెన్సు సత్యము అసత్యాన్ని నుంచి, శాశ్వతము అశాశ్వతం నుంచి విడగొట్టడానికి ఇచ్చాడు. విడగొట్టి ఏది శాశ్వతమో అటు వెళ్ళడానికి. దివ్యజ్ఞాన సమాజం ఎగ్గొట్టే ధనార్జనకెళ్ళు అంటే మీ బుద్ధి అలా చెప్తోంది. అప్పుడు ఆ బుద్ధికి మీరు డైరెక్షన్ ఇవ్వాలి. చూడు, ఏదేమైనా ఇదేమీ నిత్యం కాదు, ఏది నిత్యమో నేను పట్టుకుంటాను అని ఆ మనస్సుకి మనమే బుద్ధి చెప్పాలి. అంతేనా కాదా ఈశ్వర్? పొద్దున్న మీకేం చెప్పాను రాగానే? మీ మనస్సుకి బుద్ధి చెప్పండి అన్నాను. ఎవరివైనా మనస్సుకు మనం బుద్ధి చెప్తేనే గాని అది అలా పరిగెడుతూనే ఉంటుంది అశాశ్వతమైన వస్తువుల వైపు. అశాశ్వతమైన వస్తువులు మనకున్న సాంగత్యం వల్ల అదే శాశ్వతం. అల్ల వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి. కారు ఉంది, మోటార్ సైకిల్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది. మన ఇంట్లో లేకపోతే మన పరువు పోదు. వాషింగ్ మెషిన్ లేకపోతే వీళ్ళ పరువు పోతుంది, మిక్సీ లేకపోతే పరువు పోతుంది. చూసారండి మన వాల్యూస్ ఎంత దిగజారిపోయాయి. అలా వాళ్ళందరూనండి వాళ్ళ బర్త్డే పార్టీకి 1000 మందిని పిలిచారు. మరి నా బర్త్డే పార్టీకి 2,000 మందిని పిలవకపోతే ఎలాగా? ఇదండి మన వాల్యూస్. అశాశ్వతమైన విషయాలకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నాము గనకే మన జీవితం ఇలాగ రోజు రోజు దుఃఖాల పాలి అయిపోయి అయ్యో మృత్యు వచ్చేస్తుంది, నాకే మృత్యు, ఎందుకంటే నేను బాడీని అనుకుంటున్నాను కనుక ఈ బాడీకి ఎంత ఏడిచినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు ఆపలేరు కదండి. యమధర్మరాజుని చెంచాగిరి చేయడానికి అవ్వదు పాపం. అంతేనా కదా? ఆఫీసర్ని చెంచాగిరి చేసేస్తారు, పోలీసులకి లంచాలు ఇస్తారు, కోర్టుని కొనేసుకుంటారు. కానీ యమధర్మరాజుని ఇంతవరకు ఎవరు కొనుక్కోలేదు. 1,00,00,000 మంది కూర్చున్నా, కోటి రూపాయలు లంచాలు ఇచ్చినా ఆ టైంకి మనం వెళ్ళిపోవాల్సిందే. ఆ దేహాన్ని టైం వదిలేసినప్పుడు, వదిలేయవలసిన టైం వచ్చినప్పుడు వదిలేస్తుంది. అక్కడ ఏవి పనికిరావండి. ప్రకృతి శక్తులలో ఇలాంటివి పనికిరావు. అందుకని మనిషి తన అదృష్ట దురదృష్టాలకు గాని తనకున్న ఇంటెలెక్ట్ని అశాశ్వతమైన వస్తువులు ఆర్జించడానిక, అశాశ్వతమైన వస్తువులను కొనుక్కునే ధనాన్ని ఆర్జించడానిక, శాశ్వతత్వాన్ని ఆర్జించడానిక అన్నది మనం తెలుసుకోవాలండి. అది ఎవరికి వారే తప్ప ఏ విధంగా ధనం ఆర్జించాలి అది కూడా చాలా ముఖ్యమే. ధనం కొంత అవసరమే, రైటు, ఇతరుల మీద ఆధారపడకుండా. కానీ ఎలా ధనం ఆర్జించాలి? వీళ్ళ బుర్రలు వాళ్ళ బుర్రలు కొట్టేసా, వాళ్ళని వీళ్ళని అణిచేసా? అలాంటి డామినేషన్స్ అవి ఉన్నప్పుడు అందుకే రైట్ కైండ్ ఆఫ్ లైవ్లీహుడ్ అన్నాడు బుద్ధుడు అష్టాంగ మార్గంలో. ఏ విధంగా ధనం ఆర్జించామన్నది కూడా ముఖ్యమే. ఇప్పుడు నేను ఎందుకు ఆ లాయర్లకు వెళ్ళి రాయకండి, వాళ్ళ ధనం అలా ఆర్జించకండి అంటున్నా అంటే అది రాంగ్ లైవ్లీహుడ్. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ రాంగ్. ఇప్పుడు అంతే విధంగా మాంసం అమ్మిన వాడికి సహాయం చేసి ఆ మాంసం నేను అమ్ముతానంటే వాడికి ఆ భాగం వచ్చేసింది. అంటే ఆ దుష్టకర్మలో పార్ట్ వచ్చింది. మాంసం తినేవాడికి వచ్చింది. వాడు తినేవాడు లేకపోతే చంపేవాడు ఉండడు. ఇప్పుడు అతను ఎన్నో జంతువులను చంపుతున్నాడు. ఎందుకు చంపుతున్నాడు అంటే తినేవాడు ఉన్నారండి. ఎవరు తినరనుకోండి, డిమాండ్ లేని దగ్గర వస్తువు ఉండదు. ఇప్పుడు వేపకుంటలో ఎంవిపిలో ఉన్న వస్తువులు దొరకవు ఇక్కడ. ఎందుకంటే ఎంవిపిలో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏమిటేమిటి కావాలో ఇక్కడ వీళ్ళు చాలా మందికి తెలియదు కూడా ఆ వస్తువు. అంటే ఎందుకు అలా అంటున్నాను? అక్కడ వాళ్ళకి కొంత రిఫైన్డ్ గా ఉన్నారు వాళ్ళ దృష్టిలోనే అనుకోండి, పని మన దృష్టిలోనే. ఇక్కడ అవి డిమాండ్ ఉండదు. ఇక్కడ డిమాండ్ ఉన్న వస్తువులకి అక్కడ లేదు. అందువల్ల డిమాండ్ లేదనుకోండి, ఎవడు కూడా కొండ అనుకోండి మాంసం. ఎందుకంటే జంతువులను చంపుతారు.
సో ఈ విధంగా ఆ కర్మలో మనకి భాగమే. అంటే అదేంటండి నేనే జంతువుని చంపలేదు, ఏదో నేను నాన్ వెజ్ తింటానంటే సరిపోలేదండి. మనం కళ్ళు మూసుకున్నా కర్మదేవతలు కళ్ళు మూసుకోరు. అందులో పార్ట్ మనకి. ప్రతి పని కూడా చేసే ప్రతి పని కూడా మన ఆలోచనాత్మకంగానే ఉండాలి. ఇది ఎక్కడికి లీడ్ చేస్తోంది? మానవ పురోభివృద్ధి, పరిపక్వత వైపు లీడ్ చేస్తోందా? స్వార్థం వైపు లీడ్ చేస్తోందా? అట్ ద కాస్ట్ ఆఫ్, అంటే భగవత్ తత్వాన్ని వదిలేసి నా స్వార్థం కోసం చేస్తే అదంతా వేస్ట్ అవుతుందండి. మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్కడైతే మనకి శాశ్వతత్వాన్ని పణంగా పెట్టేస్తామో ఆనాడు మనకి శుభం అవ్వదు. ఎందుకంటే మీరు అనొచ్చు అదేంటండి మీరంటూ సరిపోతుందా? ప్రకృతి అంటే ప్రకృతి శక్తుల యొక్క పనిచేసే తీరు, భగవంతత్వం పనిచేసే తీరుని సూక్ష్మంగా చూడండి. అప్పుడు అర్థమవుతాయి. దేర్ ఆర్ సమ్ లాస్ విచ్ ఆర్ గవర్నింగ్ ద నేచర్ అంటారు. ఆ లాస్ ని అవగాహన చేసుకుంటే త్యాగం అనేది అక్కడ సామాన్యమైన విషయం. త్యాగేనైక అమృతత్వ మానస. మనం ఎంత భోగం కోసం ప్రయత్నిస్తున్నామో, మనం ఒక అబద్ధం ఆడతాం, ఒక అన్యాయమైన వర్క్ చేస్తాం, కవర్ చేసుకోవడానికి మహా తెలివితేటలు వాడతాం. ఫర్ వాట్? మానవుల మనస్సుల్ని భ్రమింపచేయడానికి. కానీ కర్మదేవతల్ని మీరు ఏమైనా మోసం చేయగలరా? అందుకని తెలుసున్న వాళ్ళు ఇలాంటి బుద్ధిహీనమైన పని చేయరు. ఎందుకు? బాగా తెలిసిన వాళ్ళు చాలా సింపుల్ గా, ట్రూత్ఫుల్ గా, పొలైట్ గా ఉంటారు. అధర్మంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కర్మదేవతల యొక్క సూక్ష్మతరమైన నిశితమైన బుద్ధి. అక్కడ ఏ రకమైన ఇంకొక అన్యాయ కార్యక్రమం చేసినట్టే ఒక అన్యాయాన్ని కవర్ చేసుకోవడం. తర్వాత మనం ప్రతి పనిలో కూడా ఇక్కడ డబ్బు లేని డబ్బు రాదు దివ్యజ్ఞాన సమాజంలో అని, అక్కడ డబ్బు వస్తుందని, ఇక్కడ మనం ఒక పోస్ట్ ఇచ్చారు, అప్పుడు ఆ పోస్ట్కి న్యాయం చేయాలి కదండి. ఆనాడు ఒక 1000 రూపాయలు వేస్ట్ అయితే అయింది. ఇలా మీరు చేసినాడు మీకు అర్థమవుతుంది వాట్ బెనిఫిట్ యూ విల్ గెట్. ఈనాడు ఆ 1000 రూపాయలకి ఏమిటిలో వైస్ సెక్రటరీని అయితేనేంటి, ప్రెసిడెంట్ని అయితేనేంటి, పక్కన పడాయి, ఇంత దూరం వెళ్తే పైసా లాభం లేదు ఇక్కడ అని అనుకున్నప్పుడు మీకు అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఎందుకండి ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఏమి లాభం ఉందని. ఒక అతను నన్ను అడిగాడు, మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వస్తున్నారు, వేస్ట్ కాదా అని. నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఆయన ఆయన ఎవరండి అని అడిగాను. ఇక్కడ సెక్రటరీ గారు బ్రదర్ అని చెప్పాడు. మీకు అర్థమైందా? అంటే అతను, నేను అప్పుడు ఏమన్నానంటే, మన స్వార్థం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవట్లేదా, మరి దివ్య జ్ఞాన సమాజానికి ఖర్చు పెడితే అది వేస్ట్ అని ఎందుకు అనుకోవాలండి అన్న. మన స్వార్థానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఎంత టైం ఖర్చు పెడుతున్నాం, ఎంత శక్తి ఖర్చు పెడుతున్నాం. కొడుక్కి ఒంట్లో బాగోలేదంటే రాత్రి పగలనక పరిగెడతారే. దివ్య జ్ఞాన సమాజ పని అంటే ఏం పనికిరాని పని. అదేంటండి ఆ కొడుకు ఒంట్లో బాగోలేకుండా దివ్య జ్ఞాన సమాజం ఒకటే, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే అందరినీ గవర్న్ చేసేటటువంటి ఆ బ్రహ్మతత్వం ఇక్కడ మనం ఏదైతే గవర్నింగ్ ఏజెంటో దాన్ని పట్టుకుంటున్నాం. పూజలు చేయడానికి జ్ఞానానికి తేడా ఏంటంటేనండి, ఇక్కడ భగవత్ తత్వాన్నే మనం, అక్కడ భగవంతుణ్ణి రూపాన్ని అర్చిస్తాం, ఇక్కడ మనం భగవత్ తత్వాన్ని తెలుసుకుంటున్నాం డీప్ గా. అందుకని అవగాహన చేసుకుంటే ఆయన ఎంత ఫలితం ఉంటుంది. మనం ఒక లెక్చర్ అంటే అర్థం ఏమిటి? ఒక తపస్సు యొక్క ఫలితం. ఆ తపస్సు ఫలితం అన్నది అని మీరు 5 నిమిషాలు లెక్చర్ ఇవ్వడానికి మొన్న నారాయణ అన్నట్టుగా మీరు అనర్గళంగా గంట సేపు మాట్లాడిస్తే ఏదో సులువు అనుకున్నాం అన్నాడు. అలాగా చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లెక్చర్ ఇవ్వడానికి మీరు ఎన్ని పుస్తకాలు రిఫర్ చేయాలి, ఎంతసేపు చదవాలి, అవి గుర్తుండాలంటే ఎంత కష్టపడుతున్నారు. అందుకని మనం చేసినప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఈ విధంగా మన జీవితంలో ఇలాంటి వాటికి మనమే కారణం అండి. మనం లెక్క పెట్టుకోము మనం చేసిన అధర్మాలు. ఆ, ఏంటండి అంత చిన్న పనికి, అవన్నీ చిన్న పనులు, మనం చేసిన తప్పులన్నీ చిన్న పనులు. పరాయి వాడు ఎవడైనా చేశాడు అనుకోండి, అది చాలా పెద్ద తప్పు. అలాంటి తప్పు చేస్తాడా అంటాం. ఎంత పక్షపాతంగా చూస్తున్నామండి. వాళ్ళ తప్పునేమో కొండంత చేస్తాం, మన తప్పునేమో అతి సూక్ష్మంగా చూసుకుంటాం. వయసు వరుస చెయ్యాలి. మన తప్పునే మనం చాలా ఎక్కువగా చూసుకుంటూ పక్క వాళ్ళ దాన్ని చిన్నగా చూస్తే, ఎందుకంటే మన కర్మకి మనం అనుభవిస్తామండి. సో మన వల్ల ఏమీ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి కోసమో కాదు, మన కోసమే ఉంది. మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం. ఏ అడ్జస్ట్మెంట్లు పనికిరావు.
ఏ తెలివితేటలైన ఆర్గ్యుమెంట్స్ పనికిరావు. అల్ల గురువు ఇలా అనలేదండి, మీరు అంటున్నారండి, అవి ఏది పనికిరావు అక్కడ. అర్థమైందా? ఎందుకంటే తన కర్మకి తనే బాధ్యుడు, మరెవ్వరూ బాధ్యులు కాదు. కర్మ 3 రకాలుగా చేస్తాం: వాక్కుతో, మనస్సుతో, శరీరంతో. మనస్సుతో చేసేదే కర్మ అన్నారు పరమ గురువు. మనస్సులో ఆల్రెడీ ఆలోచించాం, వాళ్ళు లేట్ అయితే ఏం పోయింది, అయిపోయింది, మీకు అక్కడ రిజిస్టర్ అయిపోయింది. అనుకుని రైట్ టైంకి వచ్చినా ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. అందుకని ఫస్ట్ ఇంపార్టెన్స్ మనస్సుతో చేసేదే కర్మగా పరిగణించబడింది. ఏం పోయింది, దీనికో టైం అవసరమా, ఏదో టైంకి వెళ్ళి ఇక్కడ చాలు కదా, ఏం డబ్బులా ఏంటి? అవును, డబ్బులే ముఖ్యం. ఎందుకు? అజ్ఞాన తిమిరాంధకారంలో భ్రాంతిగా జీవించే వాళ్ళకి అశాశ్వత వస్తు సముపార్జనే ముఖ్యం. అశాశ్వతమైంది మీరు అంటున్నారు, అశాశ్వతమని వీళ్ళు ఎవరు అనరండి అంటే వాళ్ళందరూ ఉన్న అజ్ఞానంలో నేను పడిదా? అది అశాశ్వతమేనా కాదంటారా? మనం చేసే వస్తు సముపార్జన అంతా అశాశ్వతమేనా? ఏంటండి దివ్యజ్ఞాన సమాజానికి రావడం, చక్కగా పిక్నిక్ పార్టీకి వెళ్ళానండి, అల్లవేళ అల్లక్కడికి వెళ్ళానండి, ఈ ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్కి వెళ్ళాను. ఈ దివ్యజ్ఞాన సమాజం అంత ముఖ్యం ఏంటండి? పార్టీలు ఫంక్షన్లు ముఖ్యం కానీ ఈ దివ్యజ్ఞాన సమాజానికి పాపం తెలియక 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు రాయలసీమ ఫెడరేషన్లో యువకులందరూ ఎంత అనర్గళంగా తత్వాన్ని చెప్తూ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ బాగా వాళ్ళు డీప్గా స్టడీ చేసి లాడ్జికి రావడం అవసరం ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎందుకంటే లాడ్జ్ ఒక్కటే సత్సంగాన్ని ఇస్తోంది మనకి. లాడ్జిలో సీన్గా పరమాత్ముడు అంటే మనుషులుంటే సత్సంగం జరిగితే అన్సీన్గా పరమ గురువులు ఉంటారు. లాడ్జి మీటింగ్లో హిడెన్ సైడ్ ఆఫ్ లాడ్జి మీటింగ్స్ అనే దాంట్లో పరమ గురువులు ఇక్కడ ప్రత్యక్షంగా అంటే మనకు కనబడకపోయినా సరే వస్తారు గనకే లాడ్జి మీటింగ్ మీరందరూ చూడండి, ఉట్టప్పుడు మీరు రండి, లాడ్జి మీటింగ్లో రండి, మీ కాన్షియస్నెస్లో తేడాలు గమనించుకోగలిగే సున్నితత్వం మీలో ఉంటే మీకు తెలుస్తుంది. లాడ్జ్ మీటింగ్లో హిడెన్ సైడ్ ఆఫ్ లాడ్జ్ మీటింగ్ వీఆర్ చార్జ్డ్. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఆశీర్వచనం, ఆనందం, వాళ్ళ యొక్క ప్రేమ మన మీద కురవబడుతూ ఉంటాయి. అదండి హిడెన్ సైడ్ ఆఫ్ లాడ్జ్ మీటింగ్స్ అని ఒక చిన్న పుస్తకం లెడ్బీటర్ గారు యోగ దృష్టిలో చూసి రాశారు. అందుకని ఒక లాడ్జ్ మీటింగ్కి మనం 6 టైం ఇచ్చామనుకోండి, 5 to 6 వాళ్ళకి 6 కల్లా కూర్చుంటారు. ఇంకేం లేదు అక్కడ, 6, 5 లేదు, 6, 1 కాదు, అంత పంక్చువాలిటీ ఉంటుంది. ఎవరికండి? పాపం పని లేని పరమ గురువులని మనం అనుకుంటాం కదండి. మనం ఏమో ఈ దేహానికి సంబంధించిన అశాశ్వత వస్తువు ఆర్జన మనకి పని, అదే పెద్ద పని. ఎందుకంటే మన అజ్ఞానం అలా ఉంది. దేహానికి సంబంధించిన వస్తువులు ముఖ్యం కాదుటండి, డబ్బు ఎలాగొస్తుంది అనుకున్నారు? ఇది విజ్ఞాన సమాజానికి వస్తే డబ్బు వచ్చేస్తుందా? అలా మాట్లాడతారు. అందుకే ఫస్ట్ వైరాగ్య ముఖ్యారభరత అని మలయాళ స్వామి చెప్పడానికి కారణం, వైరాగ్యం అంటే ఏమిటి? ఏది శాశ్వతమైంది, ఏది కాదు. మన గోల్డెన్ స్టేట్స్ లో కూడా అంటే లాస్ట్ లో ఏం చెప్పారండి, మనం ప్రతి సాధకుడు ఎప్పుడూ కూడా అది మనుషులని ఆ జ్ఞానం వైపు తీసుకెళ్ళాలి. మనం మాట్లాడే మాట, మన శరీరంతో చేసే పని, మన ఆలోచన కూడా మానవ పురోభివృద్ధి వైపు వెళ్తోందా లేదా, మానవుల్ని పరిపక్వ స్థితికి తీసుకురావడానికి వెళ్తున్నానా లేదా, లేకపోతే మానేయడం మంచిది. అప్పుడు మాత్రమే అదేమిటండి పర అన్న భావం మనకి అజ్ఞానం వల్ల వచ్చింది. మనం శరీరాలు వేరైనా మనందరం ఒకటిగా ఉన్నాం అంతర్గతంగా. ఒకటిగా అంటే ఒకటే అభిప్రాయం అలా అనుకోకండి. మానసిక లెవెల్లో కాదు, అంతకంటే హై లెవెల్లో వీఆర్ వన్. అందుకే మన ఇండివిజువల్ అంటారు. ఇండివిజువల్ అంటే విడదీయరాని వాళ్ళం మనం. శరీరాలు వేరుగా ఉండొచ్చు, అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, మనందరిలో ఒకటే కరెంట్ ఉంది. అందుకోసం అని చెప్పి ఇంకొకరి అభివృద్ధి నా అభివృద్ధే, ఇంకొకరిని పాడు చేయాలంటే పరమ గురువుల ప్రణాళికకు వ్యతిరేకం గనక అది నాకు ఎఫెక్ట్ అయ్యి. అందుకని ప్రతి క్షణము కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం పని చేస్తున్నామా లేదా, అదండి మానవ పురోభివృద్ధి పరిపక్వత. ఎప్పుడైతే మనం అలా పనిచేస్తామో మనకి ఆటోమేటిక్గా మన రక్షణ మన్ని వాళ్ళు రక్షించుకుంటారు. ఈ ఈ ఈ ఎంటిటీకి ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? రివార్డ్ ఇవ్వరు. ఏ శక్తి సప్లై చేయాలి? మంచి పనులు చేస్తున్నారుగా, మంచి పనులు చేసే వాళ్ళకి శక్తి సప్లై చేయాలి అని వాళ్ళు శక్తి సప్లై చేస్తారు. ఎంతకాలం అయితే ఈ శక్తి మనం అందరి ఉపయోగానికి ఉపయోగిస్తూ ఉంటామో, అందరికీ ఉపకారానికి
సప్లై అవుతుంది. స్వార్థం వచ్చిందో కటాఫ్ అయిపోతుంది. ఇదంతా మీరందరూ పరమ గురువులు వారిని చేరు మార్గం అనే పుస్తకంలో విన్నారు కదండి. ఎప్పుడైతే స్వార్థం వచ్చిందో ఆ శక్తి సప్లై పోతుంది. అది ఉన్నంత నిస్వార్థత ఉన్నంత వరకు సప్లై అవుతూనే ఉంటుంది. అందువల్ల మనందరికీ అందుకే ప్రకృతి సిద్ధాంతాలని అవగాహన చేసుకుంటే పరోపకారార్థం ఇదం శరీరం అని తెలుస్తుంది. ఎవడైతే తన సుఖం కోసం జీవిస్తాడో వాడికి సుఖమే ఉండదు. ఎవడైతే ప్రేమించాలని కోరుకుంటాడో వాడికి ప్రేమే ఉండదు. సుఖాసక్తిని చంపేయి అన్నారు. సుఖాసక్తి కోసం జీవించిన వాడికి సుఖమే ఉండదు. ఆనందమే నాకు అందరూ నన్ను గౌరవించాలని తప్పించిన వాడికి గౌరవమే ఉండదు. మీరు చూడండి కావాలంటే. అందుకని మనం ప్రతి నిత్యము మన ఇంటెన్షన్తో మనం కర్మ చేస్తున్నాం. ఉద్దేశ్యమే కర్మ. ఇప్పుడు ఒకడు కొట్టాడు, లేకపోతే ఒక చిన్న కత్తితో ఘాటేసాడు అని అందరికి చూపెట్టుకుంటాం. అదే డాక్టర్ గారు చెయ్యి కోసేసిన, డాక్టర్ చెయ్యి కోసాడు చూపెట్టుకో, పైగా వాడికి 2 లక్షలు ఇస్తాం చెయ్యి కోసిడానికి. అంటే ఏంటి? ఇంటెన్షన్. ఆయన నా మంచికి చేస్తున్నాడు, ఈ మంచికి చేస్తున్నాం అన్నప్పుడు అది ఇంటెన్షన్ ఈజ్ కర్మ. ఒక్క పిసరు ఇలా ఘాటు పడితే చూడండి, ఆ వ్యక్తి ఇలా ఘాటు పెట్టాడండి అంట. ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ కర్మ. అక్కడ తప్పు ఇంటెన్షన్తో చేస్తే, బాధ పెట్టాలని ఇంటెన్షన్తో చేస్తే అది దుష్కర్మైంది. అదే కర్మ పిల్లలు కూడా తెలుసుకోగలరండి. నెలలు పిల్లలు రోజులు ఇలా కొట్టారనుకోండి, ప్రేమగా కొడితే వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. అదే మీరు కోపంతో కొట్టారనుకోండి, వాళ్ళకి అది ఆ కోప కరెంట్ పాస్ ఆన్ అయిపోతుంది. మనమేమో గ్రహించలేనిది ఏంటంటే, మనకి తెలియనంత మాత్రంలో ఎవరికి తెలియదు అనుకోకండి, లేదా మనకే తెలుసు అనుకోకండి. ఈ విధంగా మనం చాలా 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 దుష్కర్మలు చేస్తున్నాం. అవి మనం క్యాలిక్యులేట్ చెయ్యం. ఎవరినో చెయ్యి కోస్తేనో అదే తప్ప వాళ్ళ మనస్సుని గాయపరిచి ఎదగకుండా చేసామనుకోండి, అది దుష్కర్మ కాదా? మానవ పురోభివృద్ధి వైపు కాకుండా మానవ తిరోగామి వైపు పనిచేస్తే అది దుష్కర్మ కాదు? పరమ గురువుల ప్రణాళికకి వ్యతిరేకంగా పనిచేసాం. అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏంటండి? అందుకని ప్రతి క్షణం అటువైపు వెళ్తున్నాదా లేదా, నా లక్ష్యం అటే ఉందా, నా ఇంటెన్షన్ అదేనా, నా శరీరం దానికే వాడబడుతోందా? దానికే పోతన గారు కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు అదే అంటే పలికేటటువంటి జిహ్వ అంటే భగవంతుడు స్మరణ చేసే జిహ్వని, అంటే అతన్ని పూజించే చేతులని చెప్పారా లేదండి? మీకు వచ్చిండేది శివగారి భార్య కమలాక్షి, అది వచ్చా పద్యం. అందులో ఏం చెప్తారు? ఆ చేతులు ఎవరి చేతులైతే భగవంతుడు అంటే అందరూ విగ్రహం అనుకుంటారు. భగవత్ తత్వాన్ని గ్రహించి, ఎక్కడుందంటే భగవతత్వం, ఈ వాస్యమిదం సర్వం అంతటా ఉంది. అది అర్చించే చేతులు, దాన్ని ఉచ్చరించేన ఆ నాలుకే నాలుక. అంటే నిరంతరం భగవతత్వం వైపే మన దృష్టి ఉండాలి. ఈ వాళ్ళకేదో అందాకలానండి, అందరూ మానేస్తారు కదా, మీరు కూడా మానేయండి, హాలిడే తీసుకోండి, ఏం పర్వాలేదు అని మన భార్య చెప్తూ ఉంటే మనం కూడా లోన్ అవుతూ ఉంటాం. ఆవిడికి ఏం బుర్ర ఉంది? బుర్ర ఉన్నవాడి గైడ్ చేయాలా, బుర్ర లేని వాళ్ళు గైడెన్స్ వినాలా? ఏమంటారండి? పోనీ భార్య కాకపోతే మరెవరో, పోనీ లేదు ఈ వాళ్ళకి మాని హాయిగా ఇక్కడ ఏదో కొంచెం కబుర్లు ఆడుకుందాం, ఆవిడ ఇక్కడ వ్యక్తిని ఉపయోగిస్తున్నారు అంటాడు ఆనంద ఇలాంటి వాడు. మరి వ్యక్తి కాకపోతే ఎవరండి? ఇక్కడ వ్యక్తిత్వం అన్నది డిజాల్వ్ ద పర్సనాలిటీ. ఆధ్యాత్మికతలో ఏం చేయాలండి? పర్సనాలిటీని డిజాల్వ్ చేయాలి. అన్ని చోట్ల ఏంటి, నువ్వు శరీరానివి అన్న భ్రాంతి పెంచుకుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కోర్సులు ఉన్నాయి. ఆధ్యాత్మికతకు వచ్చేసరికల్లా డిజాల్వ్, యు బికమ్ నథింగ్ అంటారు. ఎవ్రీవేర్ యు బికమ్ సంథింగ్, బట్ ఆధ్యాత్మికతలో బికమ్ నథింగ్ అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఇది అది ఒకటి కాదు. ఎప్పుడు సునిశ్చితంగా సూక్ష్మతరంగా గ్రహించితే ఆధ్యాత్మిక సత్యాలన్నీ మన పురోగతికి సహాయం చేస్తాయి. నేను పెరిగేది, నేను బలం పెరిగేది, అహం పెరుగుతూ ఉంటే ఆధ్యాత్మికంగా పతనమే అవుతుంది. నేను, నా శాస్తి, నా మని, నా వస్తువులు, నా వాళ్ళు, నా గొప్పలు ఇవి పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుంది?
ఆ నేను బలం పెరుగుతున్న కొద్దీ పతనం. అదే మీరు బాహ్య జీవితంలోనూ నేను ఇంత గొప్పవాడినండి, నా డిగ్నిటీ ఎంతండి, ఆ డిగ్నిటీ డిజాల్వ్ అయిపోవాలి ఆధ్యాత్మికతలో. అర్థమైందా? డిజాల్వ్ ద పర్సనాలిటీ. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో బ్లెవెట్స్కీ గారు మనకి చెప్తారు, ఆ పర్సనాలిటీ అనేది డిజాల్వ్ అయిపోవాలి. అది ఎంతకాలం ఉంటుందో కృష్ణమూర్తి గారు కూడా అదే విషయం చెప్పారు. ఎఫర్ట్ చేసి నేను ఏదైనా మౌనం సంపాదించానంటే ప్రయత్నించేవాడు ఉన్నాడు అంటే నేనున్నాను అంటే అక్కడ ఏమిటైందండి, నేను బలం పెరిగినప్పుడు భగవతత్వం లేదు. నేను బలం పెరగకుండా ఎఫర్ట్ లేకుండా నమ్రత వచ్చిందనుకోండి, ఎఫర్ట్ లేని సైలెన్స్ లో పరమాత్ముడు ఉంటాడు. ఎఫర్ట్ తోటి నేను సైలెంట్ గా ఉంటాను అనుకుంటే అక్కడ నేనే ఉన్నాను. అందుకే విల్ పవర్ తో సాధించలేము. ఇది ఎంత సూక్ష్మతరమైందంటే మా అన్నీ కూడా ప్రాపంచికమైన వస్తువులన్నీ ఇచ్ఛాశక్తితో విల్ పవర్ తో సంపాదిస్తాం. ఆధ్యాత్మికతలో మాత్రం విల్ అన్నది నేను బలం పెంచుతుంది కనుక నేను డిజాల్వ్ అవ్వాల్సిందే అక్కడ. డిజైర్ పవర్ ఆర్డెంట్లీ బట్ దట్ పవర్ విచ్ మేక్ యూ నథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్ అని లైట్ ఆన్ ద పాత్లో చెప్పారు. శక్తిని తీవ్రంగా కోరుకో. ఏ శక్తి అయితే ప్రపంచ దృష్టిలో నిన్ను నథింగ్ చేస్తుందో ఆ శక్తిని కోరుకో. సంథింగ్ అవ్వాలని కాదండి, నథింగ్ అవ్వాలి. అందుకే సామాన్యంగా చూడండి, ప్రతి వాళ్ళ దాంట్లో ఒక దగ్గర అకారణంగా తిడుతూ ఉంటారట. ఏమిటి ఇలా తిడుతున్నారు అంటే ఆ నేను నథింగ్. క్రిస్టియానిటీలో కూడా ఉన్నదిట, నాకు సిస్టర్స్ చెప్పారు. అంటే ఆ నేను నథింగ్ అవ్వాలి. నన్ను అంటారు, నన్ను అంటారు, నన్నెవరు? ఆ నేను ఉన్నానా? నేనున్నానంటే ఇంక అక్కడ దైవం లేదు. సో ఇలాగా ప్రతి క్షణం మనం వివేకంతో గమనించుకుని దైవతత్వానికి వెళ్ళడం అన్నది మనమే చేయాలండి. ఉద్ధరేదాత్మనాత్మానం. మన బలహీనతలు మనమే వదులుచుకోవాలి. ఎలాగండి వదులుతాయి? పెంచుకోవడం మీరు పెంచుకుంటారు, వదలని మీరే వదులుకోవాలి. అంతేనా కాదా? కోరిక పెంచుకున్నప్పుడు ఎలా పెంచుకోవాలి అని అడగరు, చక్కగా పెంచేసుకుంటారు. ఏమంటారు? బలహీనతలన్నీ పెంచేసుకుని ఎలా పోగొట్టుకోవడం అని ఇంకొకరిని అడిగితే ఎలాగండి? బంధాలన్నీ గట్టిగా పెంచుకుంటారు, నా నా నా. తెంచుకోవడం అంటే ఇంకొకళ్ళని అడగాల? చెప్పండి. మనం ఎలా పెంచుకున్నామో అలాగే తెంచుకోవాలి. అది ఇంకెవరి వల్ల జరగదు, ఎవరికి వారే. నథింగ్ అవ్వడానికి ఏం చేయాలి అంటే ఏమి చేయక్కర్లే, ఊరకే ఉండడం. అంటే చేతులు కాళ్ళు కదిలించక కాదు, జ్ఞానంతో చూస్తే అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. ఈ నేనన్నది ఇంటర్ఫియర్ అయ్యి అన్నిటినీ గందరగోళం చేస్తుంది. ఇప్పుడు ఎవ్వరిలో నేను ఇంటర్ఫియర్ అవ్వకపోతే ఆ సైలెన్స్ లో పరమాత్ముడు ఉన్నాడు. అందరూ సైలెంట్ గా ఉన్నారు. నాకు తెలిసిన జ్ఞానం అంతా ఇక్కడ వల్కపేసేద్దాం. ఇప్పుడే నేను ఎక్కడో చదువుతున్నాను, ఒకడు అందరికీ చెప్తూ ఖాళీగా కూర్చుని వాళ్ళందరితో మాట్లాడతాట. వాడు వచ్చేసరికి అందరూ పారిపోతుంటారట. ఆ తర్వాత చాలా రోజులు గ్రహించేట, వాడు వచ్చేసరికి అందరూ పారిపోతున్నారు. అమ్మ బాబోయ్, వీడు అందరికీ అన్ని చెప్తూ ఉంటాడు అక్కర్లేనివన్నీ. అందరికీ అన్నీ తెలుసు, వాళ్ళు ఇంకొక దానికి మౌనంగా ఉన్నారు. అందుకని ఆయన వచ్చేసరికి అందరూ పారిపోతున్నాడని అప్పుడు ఆయనకి అవగాహన చాలా ఏళ్ళకయ్యి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అలా ఒక మునీశ్వరుడు ఎవడో అలా వెళ్తూ చూసేట. ఏమిటయ్యా అలా ఉన్నావు అంటే ఇలాగా అంటే, అవునయ్యా నువ్వు అలాగా కొన్ని సమయాల్లో మౌనంగా ఉండడం మంచిది, మాట్లాడకూడదు అంటూ ఆయన చెప్పేట్టు. అందుకని మౌనంగా ఉన్నారంటే చాలు, ఇంకా మనం మొదలెట్టేద్దాం అని ఆ మొదలెట్టాల్సిన విషయాలు వాళ్ళకి తెలుసున్నవే అన్న ఇంకిత జ్ఞానం కోల్పోతాం. నేను ఇంపార్టెంట్ అయిపోవాలి, నేను మాట్లాడాను, నేను ఇంపార్టెంట్. ఈ మాట్లాడే వాళ్ళకి ఒక చెడ్డ బలహీనత ఉంటుంది, వీళ్ళందరికీ ఏం తెలియదు. ఎందుకు తెలియదండి? నోరిప్పితే మీరు అద్భుతంగా మాట్లాడతారు, వినే వాళ్ళకి తెలియదు అనుకోకూడదు, వాళ్ళు జ్ఞానులే. అందువల్ల మన దురదృష్టానికి అదృష్టానికి మన కర్మే, మనమే కారణం, ఎవ్వరూ కారణం కాదు. ప్రతి క్షణం మనం కౌంట్ చెయ్యం, మనం లెక్క పెట్టుకోకపోయినా కర్మదేవతలు లెక్క పెడుతున్నారని మర్చిపోకండి. ఏమిటైపోయిందండి, ఊరుకోండి నోరు మూసుకుని. 4కి వస్తేనేంటి, 4:30కి వస్తేనేంటి అని మీరు అనొచ్చు. కర్మదేవతలకు అక్కడ టైమింగ్ నోట్ అయిపోయిందా? పరమ గురువులకి టైమింగ్ నోట్ అయిపోయిందా? వాళ్ళకి ఏంటండి మీరు ఇలాంటి మాటలతో నోరు మొయ్యగలరా? ఇది విజ్ఞాన సమాజానికి ఒక టైం ఎందుకండి? ఆ అశాశ్వతమైన ఆ వస్తువులు సంపాదించే ధనానికి టైం ఉండాలి, దీనికి టైం ఉండాలా అని ఒక మహానుభావుడు అంటాడు. అంటే ఎంత అజ్ఞానం తిమిరంలో ఉన్నారో ఆలోచించండి, ఎంత మూర్ఖమైనటువంటి అంధకారంతో చుట్టబడ్డారు. ఏదైతే సమస్తానికి మూలమో దాన్ని ఇలా గడ్డిపోచలా తీసేస్తున్నారే,
ఏదైతే గడ్డిపోచలా మీరు వదిలేసి వెళ్ళిపోవాలో దాన్ని పట్టుకుంటున్నారే, ఎందుకు అది ఆలోచించట్లేదు? ఇవన్నీ ఇది దేనికైతే మీరు ఇవన్నీ ప్రార్థనలు వదిలేశారు, మరొకటి వదిలేశారు, భగవత్ స్మరణ వదిలేశారు, దైవం డబ్బులు 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 దైవాన్ని అన్నది వదిలేసి పట్టుకున్నారు. ఆ డబ్బు మీకు రక్షిస్తుందా? నా కొడుకులు ఉన్నారండి, వాళ్ళు రక్షిస్తారండి. ఒక్క కొడుకు చూడ్డు. ఒక ఆవిడకి 7 కొడుకులు ఉంటే ఆవిడ ఓల్డేజ్ హోమ్ లో చంపే. ధర్మమే కొడుకుల రూపంలో చూస్తుంది తప్ప కొడుకు చూస్తాడనుకోవడం అజ్ఞానం. ధర్మం ఉన్న వాడిన అప్పటికప్పుడు సైన్యాన్ని క్రియేట్ చేసేస్తాడు. నారాయణ మహారాజ్ గారని 250 years ఓల్డ్, ఆయన ఏం చెప్పారంటే, ఆయనకి నారాయణగూడ అని ముస్లిం ఏరియాస్ లో ఒక ఆశ్రమం ఉంది. ఆయన హనుమాన్ అవతారం అంటారు. హనుమంతుడి విగ్రహంలోంచి ముస్లింస్ అది కొట్టడానికి వచ్చేట వేలాది సైన్యం వచ్చేసిందిట. ఆయన నోటంటే ఎప్పుడు అబద్ధం చెప్పరు. మేము నారాయణగూడలో ఆ ఆశ్రమానికి ఆయన అశ్వమేధ యాగం చేస్తున్నారని వెళ్ళాం. అప్పుడు చెప్పారు, ఆ విగ్రహంలోంచి ఇలా కోటాను కోట్ల సైన్యం ఒక్కసారి వచ్చేసిందిట. అందరినీ హతమార్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఆయనే చెప్పారు. పోనీ మిగతా వాళ్ళంటే ఏదో ఊహాత్మకం అనుకోవచ్చు. అంటే ఆయన కొన్ని సంవత్సరాల పాటు తపశ్శక్తి సంపన్నుడు, ఒకే ఒక ఆసనంలో ఎన్ని రోజులైనా కూర్చోగలిగేవారు. అయితే అలాంటి వ్యక్తిని నేను చూడగలిగాను. అందుకని ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటేనండి, ఏదైతే అందుకని యువర్ లాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లాస్ అంటారు పరమగురువులు. మనము వాల్యూ అమౌంట్ ఆఫ్ ద మనీకి వెయిట్ ఇస్తాం, అమౌంట్ ఆఫ్ ద భావన, డెప్త్ ఆఫ్ ద సిన్సియారిటీకి వెయిట్ ఇస్తారు వాళ్ళు. నేను ఇంత అమౌంట్ ఇచ్చేసాను, ఎంత గొప్ప, నేను ఇంత తపనతో ఇచ్చాను అన్నది వాళ్ళు చూస్తారు. వాళ్ళు బాగుపడాలన్న తపన ఉందా నాకు, నేను ఇచ్చానన్న గోలే ఉందా, అదండి అక్కడ ముఖ్యం. నేను ఇచ్చేసాను, నేను దాతృత్వం, నాకు దాతని. నీకెవడిచ్చాడు? ఆయన అనుగ్రహం లేకపోతే మళ్ళీ బికారివే కాదా? ఉద్యోగ రూపంలో ఆయన మనకి ఇస్తున్నాడు. ఉద్యోగం అన్నది అంటే మనకి ఏదైతే రావాలో అది ఏదో ఒక కార్యకారణ సంబంధం పెట్టి ఇస్తాడు. కూలీల్లాగా కాయ కష్టం చేయకుండా హాయిగా ఆఫీసుల్లో కూర్చుని మనం ధనం సంపాదించాం, అది దైవానుగ్రహం వల్ల వచ్చింది. అదంతా నా గొప్ప అనుకుంటే అంతే. మనకి ఆ నా అన్నది బలం పెరుగుతున్న కొద్దీ మనం పతనం అవుతూనే ఉంటాం. ఈ నేను బలం ఎప్పుడైతే పోతోందో అసలైన దైవం పనిచేస్తూ ఉంటాడు అక్కడ. మీరు ధనం కోసం ఇన్ని మణంగా ఉంచారే, ఆ అనుగ్రహం ఉంటే మీకు ఏమీ కాకుండానే వస్తుంది. ఆ అనుగ్రహం లేకపోతే మీరు ఎన్ని వదులుకున్నా మీకు రాదు, వికారులుగానే ఉంటారు. అనుగ్రహం అనగానే ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే, మన పూర్వం చేసుకున్న కర్మే మనం అంతా చెప్పలేక పూర్వకాలంలో దైవం దైవం అని మాట్లాడేవారు. అది పురుష ప్రయత్నమే. మనం ఒక జన్మలో చేసిందే మనకు వస్తోంది. ఇప్పుడు మరొకరు చేసేది ఎవరికి రాదు. ఒక ఆటో వాడికి రెడ్డి శాస్త్రి గారు ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు అనేవారు, వాడికి నేను ఏదో రుణం ఉన్నాను అందుకే ఇచ్చాను అంటారు. లేకపోతే వాడు తీసుకోలేడు, నేను ఇవ్వాలని ఉండదని. చూసారా, ప్రతి క్షణము ఆయన అది చూసేవారు. అంటే మన దగ్గర నుంచి ఎవడైనా తీసుకున్నాడంటే వాడికి మనం ఉండకపోతే వాడికి అది ఉండదు. అది అలాగ కార్యకారణ. నారాయణ మహారాజ్ గారు అనేవారు, కాకి మన ఇంటికి వచ్చినా దానికి మనకి ఏదో సంబంధం లేకపోతే అది రాదు. ఒక కాకి గాని, ఒక పక్షి గాని, ఒక జంతువు గాని. అందువల్ల అన్నీ కూడా ఏదో గా జరగట్లేదు, ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. ఆ ప్రణాళిక నియమాలు మనకు తెలియవు. తర్వాత ఎంత సిన్సియారిటీతో నిష్కామ కర్మ చేసే అలవాటు లేదు. ఏంటండి లాభం, ఏమిటండి లాభం? లాభాలు ఏం కావాలండి? నేను సెక్రటరీగా ఉంటే ఏమిటి లాభం అండి? ఇక్కడ పనిచేస్తే అక్కడ 1000 రూపాయలు మానుకుని 10,000 రూపాయలు మానుకుని ఇక్కడికి వచ్చి చేయమంటారా? ఏమిటి లాభం మాకు అని కావాలంటే అరుస్తారు కోపంతో. మరి మీరే నిర్ణయించుకోవాలి. మీ వివేకంతో మీరే మీ అజ్ఞాన మనసుకి సమాధానం చెప్పుకోవాలి తప్ప ఎవరు చెప్పేతే మీ అందరూ ఆ అహంకారం విననివ్వదు. మీరు ఏది నథింగ్ అనుకుంటున్నారో అందులోంచి అంతా వస్తున్నది. ఆ నథింగ్ లోంచే సమస్తం వస్తున్నాయి. ఏది సంథింగ్ అనుకుంటున్నామో అది మన నాశనానికే తీసుకెళ్తుంది. డబ్బు సంథింగ్, ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్తోంది? చచ్చేటప్పుడు ఊపిరి లేనప్పుడు ఊపిరి ఇవ్వదే, నీళ్లు మింగలేనప్పుడు నీళ్లు ఇవ్వదే. అవునా? డబ్బుంటే నేను సర్వెంట్ని పెట్టుకుంటాను, నెత్తి మీద రాయితో కొట్టి పట్టుకుపోతున్నారు వాళ్ళు కాదా? నేను బలహీనంగా ఉంటే నాకు డబ్బు ఉందిగా, 10 మంది సర్వెంట్స్ని పెట్టుకుంటాను.
ఆ 10 మంది సర్వెంట్స్ ఏమిటి చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. అవునా కదా? ఈ మధ్యనే ఇక్కడ నాయుడు తోటలో ఎక్సైజ్ ఆఫీసర్ గారికి పాపం రాత్రి డ్రైవర్ ఇంట్లో పడుకుంటానంటే కారుకి డ్రైవర్‌ని పెట్టుకున్నారు. ఆ డ్రైవర్ రాత్రి ఒకరోజు బాగా వర్షంగా ఉందని పడుకుంటానన్నాడు. గాజువాక ఇల్లు. సరే పడుకో అన్నారు. వాళ్ళు పడుకున్న ఒక గంటకెల్లా లేచి కత్తి చూపెట్టి, ఉన్న అంతా ఇస్తారా లేదా? 10 ఏళ్లే చేస్తున్న